భారతి లే, నాకు నిద్ర వస్తుంది నందు. అది అయిపోయింది, ఇంకేం నిద్ర లే. రాత్రి ఎక్కడమ్మా నిద్రపోనొచ్చు? హనీమూన్కి వచ్చింది నిద్రపోవటానిక? లే, చాలా టైర్డ్ గా ఉంది నందు. గుడ్ మార్నింగ్ సార్. డోబీ సార్, బట్టలు ఉన్నాయి సార్? ఉన్నాయి కానీ వేయటానికి లేవు. అదేమిటి సార్, అసలు 3 రోజుల నుంచి బట్టలు పెట్టలేదుగా? మేం మార్చుకుంటే కదయ్యా నీకు వెయిట్ అనుకుంటాయి. వెళ్ళు. భారతి, ఆకలిగా ఉందా? చాలా ఆకలిగా ఉంది. ఏం తింటావు? మిమ్మల్ని. టిఫిన్ ఏమైనా కావాలా సార్? తింటున్నాను కదయ్యా. నేను ఇవ్వలేదు కదా సార్. నేను హైదరాబాద్ నుంచి తెచ్చుకున్నానయ్యా. వెళ్ళవయ్యా. ప్యాకెట్ అలవాటు ఉందా సార్? వెళ్ళవయ్యా నువ్వు. అబ్బా ఏంటి తోటి సార్. తొట్టని చెప్ప వెళ్ళే. బాత్రూమ్ క్లీన్ చేయాలి సార్. అయ్యా రాత్రంతా లైట్లు వెలుగుతున్నాయి, పడుకునేటప్పుడు ఆర్పలేదా సార్? పడుకుంటేనే కదయ్యా లైట్లు ఆర్పడానికి. వెళ్ళే. ఇట్రా. ఏం సార్? ఇదిగో ఈ 200 తీసుకుని నువ్వు ఇక్కడే కూర్చో. చెప్పేది శాంతి విని తర్వాత కూర్చోవయ్యా. సాయంత్రం వరకు ఎవరు తలుపు పట్టకుండా చూసుకో. అలా చూసుకున్నావు అనుకో ఇంకో 200 రూపాయలు ఇస్తాను. అంత ముఖ్యమైన లోపల ఏం చదువుతున్నా సార్? అబ్బా పెద్ద ఆపరేషన్. కూర్చో. అమ్మయ్యా, ఇక సాయంత్రం వరకు గొడవ లేదు. నీ పని చెప్తాను. ఏమయ్యా కొత్త పెళ్లి కొడక, హనీమూన్ నుంచి 10 రోజుల్లోనే తిరిగి వచ్చేసారా? ఏమైనా ఈ కాలం పిల్లలకి అన్ని తొందరేనయ్యా. మా కాలంలో 3 వారాల దాకా బయట ప్రపంచం వైపు చూసేవాళ్ళమా, లోపల నుంచి బయటకు వచ్చేవాళ్ళమా? సరే, నీ పెళ్లి తలపెట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నీ పని నా పని చేసి బాగా అలసిపోయాను, కానీ ఓ వారం రోజులు సెలవు కావాలయ్యా. వారం ఏంటి, ఇక నుంచి మీకు రోజు సెలవే కదా మావయ్య. మావయ్య ఏమిటయ్యో, ఏదో నా కూతురునే పెళ్ళాడేసినట్టు మావయ్య అంటున్నావు, ఏమిటి కదా? నాకెవరో బంధువులు లేరు కదా. మీరు నాకు మేనమావ లాంటి వారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు ఎలాగో మావయ్య అని పిలవలేకపోయాను. ఇప్పుడు అలా పిలవచ్చు కదా మావయ్య. అంటే మీ ప్లేస్ లో మరొకరిని వేశాను. శ్రీమతి రికమెండేషన్. అదేం కుదరదయ్యా. ఈ కంపెనీలో మేనేజర్ ఉద్యోగం అంటూ ఒకటి ఉంటే అది నేనే చెయ్యాలి, నేను సచ్చేదాకా చెయ్యాలి. నేను చెప్పేది కాస్త వింటారా మావయ్య? నువ్వు నాకేం జీతం ఇవ్వద్దయ్యా బాబు. ఊరికైనా చేస్తాను కానీ నా మేనేజర్ పని ఇంకోరిని చెయ్యనివ్వను. అసలు నా సీట్లో కూర్చునే ధైర్యం ఎవరికుందో చూస్తానుండు. ఇదిగో చూడు, నీ బాబుకే దిక్కులేదు, నీకు మేం మర్యాద ఇస్తామనుకోవడం పొరపాటు. మేనేజర్ గా నీ పరువు నువ్వు కాపాడుకోవాలంటే అందరికంటే ముందుగా ఆఫీస్కి వచ్చి కుక్కిన పేన్ల కుర్చీలో కూరబడి 1-2 పేపర్లు తిరగేసి మధ్యాహ్నం అవగానే ఇంటి నుండి వచ్చిన కవళం మింగేసి చిన్న కునుకు తీసి టీయో కాఫీయో కతికి గుర్తుకొచ్చిన ప్రతి అడ్డమైన వాళ్ళకి ఫ్రీగా ఫోన్లు చేసి టైం అవగానే చడి చప్పుడు కాకుండా లేచి ఇంటి మొహం పట్టాలి. అంతేగాని ఇలా బెల్లులు మోగించడం, ట్రంకులు వేయడం చేయకూడదు. అది బాబాయ్ కరెక్ట్. నీ బాబు నీకన్నీ చెప్పి పంపించినట్టున్నాడే. కానీ నేను మా నాన్నలా కాదురా చూపి. మరోసారి నేను పిలవగానే చేతులు కట్టుకొచ్చి ఇక్కడ నిలబడకపోతే నువ్వు 7 o'clock బ్లేడ్ తో నన్ను చీరక ముందే 5 o'clock కాకుండానే నీ సీట్ చింపి నీ చేతిలో పెడతా. గుర్తుంచుకో. వెళ్ళు. దాన్ని అక్కడ పెట్టెళ్ళు. బెల్లకు భయం మోగిపోతుంది మేడం. అలా నిలబడిపోయారే? మీరు మీ వారసులు తప్ప ఆ సీట్లో మరెవ్వరూ కూర్చునే అవకాశం లేదు మావయ్య. ఎందుకంటే మేము మా కుటుంబం మీకు అంత రుణపడి ఉన్నాం. బాబు, ఈ ఆఫీసులో ఆ సీట్లో చోటే నా సొంతం అనుకున్నాను, కానీ నీ గుండెలో కూడా ఇంత చోటు ఉందో నాకు తెలియలేదయ్యా. థ్యాంక్ యూ. హలో, ఏమైంది భారతి? కడుపు నొప్పి భరించలేకపోతున్నానండి. అయ్యయ్యో నాయనో, నా వల్ల కాదండి. డాక్టర్ని పిలిపించరా? అయ్యో డాక్టర్ ఎందుకండి, మీరు త్వరగా రండి. ఏమైందమ్మగారు? కడుపులో పేగులు మడత పడిపోయాయండి, మీరు త్వరగా వచ్చేయండి. ఏమిటి బాబు, ఏమైంది? హలో భారతి, ఏంటమ్మా? నువ్వు వెళ్ళవయ్యా. ఎవరం కాటేసింది సంసారం సరిగమలు. ఏం భారతి, బాగా కడుపు నొప్పిగా ఉందా? మరి నొప్పెట్టుగా హనీమూన్ 10 రోజుల్లో అసలు నన్ను వదిలిపెట్టకుండా ఎంత కష్టపెట్టారు. తిరిగి వచ్చాక రోజు ఆఫీసు ఆఫీస్ అని పారిపోతే ఎలా?
చేయడి, నాకు పని ఉంది. ఇది మాత్రం పని కాదా? There's a time for everything. Work while you work, play while you play, okay? అండ్ స్లీప్ వైల్ యు స్లీప్. అబ్బా, ఏమిటి బాబు, ఏమైంది? ఏమిటి టైర్ అయిపోయావా? ఏం లేదండి, చిన్న పని మీద బయటికి వెళ్ళాను. చిన్న పనికి ఎంత టైర్ అయిపోయావా? ఎనీథింగ్ రాంగ్? నో నో, నథింగ్, పర్ఫెక్ట్లీ పర్ఫెక్ట్. నేను కంగారు పడిపోయింది సుమా. హలో, అప్పుడేనా? అప్పుడేనా మళ్ళీ ఏమిటయ్యా? ఏం లేదు. అది కాదండి, మీరు వెళ్ళాక ట్రావెల్స్ నుండి ఢిల్లీ టికెట్ పంపారు, ఒక్కటే పంపారు. అయ్యో, ఆ ఢిల్లీ ప్రోగ్రామ్ సంగతి మర్చిపోయానే. ఫ్లైట్ ఎన్నింటికో చూడు. ఇంకో 2 గంటల్లో. ఏమండి, నేను కూడా వస్తాను. నేను చెప్పేది విను భారతి, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది, 2 రోజుల్లో తిరిగి వచ్చేస్తాను కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నా సూట్ కేసులో బట్టలు సర్దేసి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ కి వచ్చి, నేను ఆఫీస్ నుంచి ఎయిర్పోర్ట్ కి వస్తాను. అక్కడ నువ్వు నాకు గుడ్ బై చెప్పి ఇంటికి వెళ్ళిపోదు గానీ, ఓకే? అదేం కుదరదు, నేను వస్తాను. భారతి, 2 రోజులు ప్లీజ్. తిరిగి వచ్చిన తర్వాత నీ ఇష్టం, ఓకే? సరే. 2 రోజులు నీ ఇష్టం ఏమిటయ్యా? అదేం లేదండి, బతిగోవిందం. 2 రోజులు భజగోవిందం, భజగోవిందం, భారతి. ఏం రాజా, ఇక్కడి నుంచి రావే? బైక్ బ్రేక్ పట్టలేదు, కొంచెం నన్ను ఇంటి దగ్గర దింపేస్తావా ప్లీజ్? ఓ ష్యూర్, అడగాల. థ్యాంక్ యూ. అవును, మీ ఇల్లు ఎక్కడా? ఏ, మీ ఇంటికి తీసుకెళ్ళి ఒక కప్పు కాఫీ ఇవ్వకూడదా ఈ పాత స్నేహితుడికి? కమ్ ఆన్, స్నేహానికి పాత ఏంటి? యు మోస్ట్ వెల్కమ్. రా రాజా, కూర్చో. అప్పరా, కాఫీ పట్రా. 1 మినిట్ రాజా. చూడు నందు, నువ్వు లేకపోవడం వల్ల బెడ్రూమ్ ఎంత వెలవెలపోయినట్టుందో. ఢిల్లీ వెళ్ళావు, గొప్ప ఢిల్లీ. నేనే ఢిల్లీ చూడ్డానికి రావాలనుకోలేదు, నీతో సరదాగా కలిసి ఉండడానికే రావాలనుకున్నాను. సర్లే, ఇంకో 2 రోజులు తిరిగి వస్తావుగా, వడ్డీతో సహా వసూలు చేస్తాను. ఎప్పట్లాగా పేలన్నమాట. దానివే, ఇంత సడన్ గా మీ ఆయన వస్తాడని నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు. దానికి ఇంత ఓవర్ యాక్టింగ్. అబ్బా, నో. వదలండి సార్, మేము ఇప్పుడు కాదు కాలేజీ డేస్ లోంచే ఈ టైప్ ఫ్రెండ్షిప్పే. మీరు సీరియస్ గా తీసుకున్నారనుకోండి, ఇక ఇటువైపు కన్నెత్తి కూడా చూడను. ఈజీగా తీసుకున్నారనుకోండి, ఇప్పట్లాగే అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటా. టేక్ ఇట్ ఈజీ సార్. అతను నమ్మకండి, అతను ఏదేదో వాగేసిపోతున్నాడు. నేను ఎయిర్పోర్ట్ నుంచి తిరిగి వస్తుంటే ఫ్లైట్ లో బాంబు పెట్టారని తిప్పి తీసుకొచ్చారు, కానీ ఇప్పుడు అర్థమైంది బాంబు విమానంలో కాదు, ఇంట్లో పెట్టారని. అతను నమ్మకండి, అతను అబద్ధం చెప్తున్నాడు. నేనే లాస్ట్. ఏమిటమ్మా ఇది? పిల్లక్కడ ఏకధాటిగా ఏడుస్తుంటే నువ్వు పిచ్చెక్కి నవ్వుతున్నావా? ఏమిటిది? కాదన్నయ్య, నాకిది చాలా గమ్మత్తుగా ఉంది. ఇప్పుడు నాకు మహా సంతోషంగా ఉందన్నయ్య. పురిట్లో భూమి మీద పడినప్పుడు కూడా నవ్వుతూనే పుట్టి పెరిగింది మా అమ్మాయి. ఇప్పుడు మొదటిసారిగా అది ఏడవడం చూస్తుంటే నాకు నవ్వొస్తుందన్నయ్య. దీనిలా ఏడిపించిన మా అల్లుడు గారికి పెద్ద సన్మానం చెయ్యాలన్నయ్య. అదేమిటమ్మా అలా అంటావు? వెళ్ళి ఆ పిచ్చి పిల్లను ఓదార్చమ్మా, వెళ్ళు. వద్దన్నయ్య, ఏడవని. ఇప్పటికైనా ఏడవడం నేర్చుకొని. నేను ఎన్నోసార్లు చెప్పాను,
ఆడపిల్లలంటే నవ్వడమే కాదమ్మా, ఏడవడం తెలియాలి, సిగ్గుపడ్డం తెలియాలి, హెచ్చుతగ్గులు తెలియాలి, పట్టువిడుపులు తెలియాలి అని చెప్పాను. అబ్బే వింటేనా? మా అల్లుడు చూడు, పెళ్ళైన 3వ నెల నుండి ఒక్కొక్కటి నశాలానికి ఎక్కిస్తున్నాడు. ఇంక నా బిడ్డ బతుకు చాలా బాగుపడుతుందన్నయ్యా, చూస్తుండు. చాలు చాలేవమ్మా. అంజు, ఆరతి లోపలికి తీసుకెళ్ళి అసలు ఏం జరిగిందో అడుగు. నువ్వు వెళ్ళమ్మా. రా భారతి. ఏమిటమ్మా నీ ఉద్దేశం? పిల్లలు మనం అనుకున్నట్టే పెరగాలి, ఏమైనా రూలా? నా కూతుర్నే నేను చాలా మోడర్న్ గా పెంచాలనుకున్నాను. ఇప్పుడు ఏమైంది? ఏదో విధంగా వాడు సుఖంగా ఉంటే అదే 10,000. చెడ్డ మార్గాన్ని తిరిగి అనిపించుకోకుండా మంచిగా బతికితే చాలు. అయినా తెప్పి పడడానికి ఇదే సమయం. నీ నీ మాటలకి అమ్మాయి ఎంత బాధపడిందో ఆలోచించావా? చెల్లమ్మా, ఏంటమ్మా ఇది? ఎంతసేపు నవ్వుతూనే ఉన్నావు? అంతలోనే అన్నయ్య, నా బిడ్డ నవ్వుతో పెరిగిన బిడ్డ. జీవితంలో మొదటిసారిగా దానికి ఏడుపు వచ్చింది. నేను కూడా దానితో కలిసి ఏడిస్తే అది గుండె పగిలి చస్తుందన్నయ్య. అందుకే దాని ముందు నా కన్నీరు దాచుకున్నానన్నయ్య.